ధనుస్సు రాశి వారి ధన ఆదాయ స్థితిగతులు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? ఇక్కడ గ్రహబలం చాలా చక్కగానే ఉంది. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. అయితే జన్మస్థ శని యోగం కూడా ఉంది. మోసపోకుండా జాగ్రత్త పడాలి. జన్మశని అంటే అర్థం ఏమిటి? అవ్వబోతున్న పని ఆగిపోవటం. మనం ఆనందంగా ఉన్న సమయంలో ఆ ఆనందాన్ని పాడు చేసేటటువంటి వాతావరణం ఏర్పడటం, ఇలాంటివి కూడా ఉంటాయి. ప్రధానంగా 3వ రాశిలో రవికేతువులు, 2లో బుధుడు, 4లో శుక్రుడు. ఆత్మవిశ్వాసం విజయాన్ని ఇస్తుంది. శుభ సంకేతాలున్నాయి. వ్యాపార లాభం ఉన్నది. సిరి సంపదలు పెరుగుతాయి. మోసపోకుండా చూసుకోవాలి. ఒకటి అనుకుంటే మరొకటి జరిగే ప్రమాదము ఉన్నది. సామర్థ్యాన్ని పెంచండి. విజ్ఞానం పెరిగే విధంగా అభ్యాసం చేయండి. నిత్య సాధన వల్ల అన్నీ సమకూరుతాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు, అలాగే మంచి ఫలితము ఉన్నది. సుఖ సంతోషాలున్నాయి. సంతృప్తి కలిగించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దగ్గర వారితో విభేదాలు రాకుండా, మాట పట్టింపులు లేకుండా ప్రవర్తించండి. క్షమాగుణంతో వ్యవహరిస్తే చక్కగా సరిపోతుంది. కావాలని ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. మీ పని మీరు చేసుకుంటూ పోతే ఎలాంటి సమస్య రాదు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విఘ్నాలు రాకుండా ఉండటం కోసమే గణపతి ధ్యానం శుభదాయకం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? తప్పనిసరిగా మహాగణపతిని దర్శించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ వీరు కూడా జన్మ శనిని విశేషంగా అనుభవిస్తున్నారు కాబట్టి శనికి తైలాభిషేకము, అలాగే తైల దీపం, ఈ 2 చేస్తే మంచిది.